డీటెయిల్ చూస్తే మాదాపూర్లో నివాసానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయం చేరుకుంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇవాళ ఉదయం 5:45 తుదిశ్వాస విడిచారు. కాసేపట్లో మాగంటి నివాసానికి మాజీ సీఎం కేసీఆర్ రానున్నారు. ఇప్పటికే మాగంటి ఇంటికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ దేదీప్య, మాజీ మంత్రి కేటీఆర్ చేరుకున్నారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో మాగంటి అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ నెల 5న గుండెపోటుతో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. అయితే కార్డియాక్ అరెస్టుకు గురైనట్లు మాగంటి గోపీనాథ్ ప్రస్థానం చూస్తే 1982లో ఎన్టీఆర్ స్ఫూర్తితో మాగంటి గోపీనాథ్ టీడీపీలో చేరారు. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 1987, 1988లో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా ఆయన పనిచేశారు. అలాగే 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశారు. ఇక 2014లో తొలిసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 2018లో మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. రెండు 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. అనంతరం 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన గెలిచారు. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. అయితే 2022లో బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. గత ఎన్నికల్లోనూ మరోసారి జూబ్లీహిల్స్ నుంచే పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజారుద్దీన్పై గెలిపించి హ్యాట్రిక్ సాధించారు. పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటూ నగరంలో కీలక నేతగా మాగంటి గోపీనాథ్ ఎదిగారు. హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీనియర్ శాసనసభ్యులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా 3 సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది. నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది మా అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని, తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం. మీడియాని, అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది, ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు, అంతిమ సంస్కారాలు, మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము. మధ్యాహ్నం 4:30 నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్యన
ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి, అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని, మీడియా కూడా సహకరించాలని దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ, ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వచ్చిపోయే వీఐపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. హైదరాబాద్ జిల్లా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ ఉదయం 5:45 కన్ను మూశారు. ఆయన ఇంటి దగ్గర ఆయన భౌతికాయాన్ని ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం ఆయన అంతిమ సంస్కారాలు నిర్వహిస్తామని చెప్పేసి మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. మొత్తానికి బీఆర్ఎస్ శ్రేణులు ఆ ఇంటికి భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఇక అక్కడున్న తాజా పరిస్థితిని మా కరస్పాండెంట్ చందు అందిస్తారు. చందు. రవి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈరోజు ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. మొన్న 3 రోజుల క్రితమే ఆయన కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయన్ను ఏఐజీ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన వెంటిలేటర్పై 3 రోజుల పాటు చికిత్స పొందించారు. ఆయన శరీరం ఇక వైద్యానికి సహకరించకపోవడంతోనే ఈరోజు ఆయన డాక్టర్లు ఆయన చనిపోయినట్లు కూడా ప్రకటించారు. కొద్దిసేపు క్రితమే ఆయన పార్థివ దేహాన్ని ఆయన నివాసానికి తీసుకొని వచ్చారు. ఇప్పటికే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కేసీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే ప్రభుత్వం కూడా అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కూడా నిర్ణయించింది. ఈ క్రమంలో దాని సంపాటు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మాగంటి గోపీనాథ్ 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. రైట్. గెలుపొందారు. చాలా అందరికీ అందుబాటులో ఎల్లప్పుడూ ఉండేవారు. ముఖ్యంగా చూసినట్టు టీడీపీ నుంచి తర్వాత 2018-23లో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కూడా విజయం సాధించారు. కొద్దిసేపు క్రితం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇక్కడికి వచ్చారు. ఆయన ప్రస్తుతం మొదటిసారి చెప్పండి, మీతో పాటు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఆయన మీతో పాటు పనిచేశారు టీడీపీలో, ఎలా ఉండేవారు? కలుపుగోలు మనిషి, అందరినీ ఆకర్షించగలిగిన మనిషి, అన్ని స్థాయిల్లో కూడా గత 40 సంవత్సరాలుగా పూజ్యులు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో వివిధ హోదాల్లో పనిచేసి హైదరాబాద్లో కూడా అందరికీ ఆమోదయోగ్యుడిగా ఏ పార్టీలో ఉన్నా ప్రజాహితం కోసం, అభివృద్ధి కోసం, మంచి కోసం పనిచేసిన గోపి పెద్ద వయసు కాదు, అకాల మరణం ఆయనతో అనుబంధం ఉన్నట్టు అందరినీ బాధిస్తుంది. కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటాను. మీద చూసినట్టయితే ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆయన తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలోనే ఆయన ప్రస్థానం ప్రారంభించారు. ముఖ్యంగా చూసినట్టయితే ఆయన మొదట్లో తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడిగా కూడా మాగంటి గోపీనాథ్ పనిచేశారు. ముఖ్యంగా చూసిన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు కూడా ఆయన అందుబాటులోనే ఉండేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కార్యకర్తలతో ఉండేవాళ్ళు. ముఖ్యంగా చూసినట్టయితే ఇటీవల సర్దారు మృతి చెందిన సమయంలో కూడా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు, ఓదార్చారు, తను అండగా ఉంటానని చెప్పారు. కార్యకర్తలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉన్నారు. ముఖ్యంగా ఏ పార్టీలో ఉన్నా కూడా చాలా కమిట్మెంట్గా ఆ పార్టీకి చాలా నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి మాగంటి గోపీనాథ్. అదే విషయాన్ని కూడా ఇక్కడ వచ్చిన నేతలంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా నియోజకవర్గంలో ఆయన క్యాంప్ ఆఫీసులోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ ఉండేవారని కూడా వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పడ్డారు. చిన్న
వయసులోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఆయన పనిచేశారు. ఆ క్రమంలో ఎన్టీఆర్కు అత్యంత సన్నిహితంగా కూడా ఆనాడు ఉండేవారని కూడా ఆయన చాలాసార్లు మనతో చెప్పిన పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఆయన అత్యంత ఇష్టపడే నాయకుల్లో అటు ఎన్టీ రామారావు, అదేవిధంగా కేసీఆర్ అని కూడా ఆయన మనతో చాలాసార్లు చెప్పిన పరిస్థితి కనిపించింది. ఇదే ఇక్కడికి చాలామంది కార్యకర్తలు అయితే ఇప్పటికే చేరుకున్నారు. వాళ్ళంతా కూడా చాలా దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తమ నాయకుడు ఇక లేడు అనేటువంటి మరణ వార్తను వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికీ చాలా పెద్ద అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి నియోజకవర్గంతో చాలా అనుబంధం అయితే ఆయనకు ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తాం. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు కొనసాగనున్నాయి. రవి రైట్, థ్యాంక్ యూ చందు.